అందరికీ నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అనిల్ యూట్యూబ్ థింగ్స్. ఈరోజు టాపిక్ వచ్చేసి ఏంటంటే, మన యూట్యూబ్ ఛానల్లో మనం వీడియో అప్లోడ్ చేసిన తర్వాత ఈ యొక్క 2 సెట్టింగ్స్ మీరు చేసుకున్నట్టయితే ఖచ్చితంగా మీ వీడియోకి అయితే బూస్ట్ వస్తుంది. ఖచ్చితంగా 100% అయితే వ్యూస్ అయితే ఇంక్రీజ్ కావడం జరుగుతుందన్నమాట. ఈ వీడియోలో చూపించే సెట్టింగ్ వల్ల వేలలో వ్యూస్ వస్తాయని అంటలేను, కానీ ఖచ్చితంగా అయితే వేవ్స్ అయితే లాంగ్ టర్మ్లో ఖచ్చితంగా గ్రోత్ అయితే ఉంటుందన్నమాట. ఓకే, మరి ఏ విధంగా మనం ఆ సెట్టింగ్స్ చేసుకోవాలి మన మొబైల్ ఫోన్ నుంచి, ఎలా చేసుకోవాలి మీరు స్టెప్ బై స్టెప్ అయితే వివరిస్తారనమాట ఈ వీడియో తరపు నుంచి. తప్పకుండా వీడియోకి అయితే లైక్ చేయండి, ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇటువంటి కంప్లీట్ యూట్యూబ్ గైడెన్స్ కోసం అనమాట. ఓకే, లేట్ చేయకుండా మన యూట్యూబ్ ఛానల్లో మన వీడియో కింద ఏ విధంగా సెట్టింగ్ చేసుకొని మనం స్టార్ట్ చేద్దాం అనమాట. అందరూ ముందుగా ఒక క్రోమ్ కానీ గూగుల్ కానీ ఓపెన్ చేసుకున్న తర్వాత ఇది చూడండి, ఇక్కడ ఏదైతే youtube-studio.com ఛానల్ ఉంది కదా, ఇట్లా మీరు టైప్ చేయండి. టైప్ చేయగానే మనకి ఈ విధంగా అయితే ఇంటర్ఫేస్ వస్తుంది. చూడండి, ఇక్కడ ఏదైతే మనకు లాగిన్ ఉంది కదా, కింద సెకండ్ ఆప్షన్ ఇక్కడ క్లిక్ చేసుకోండి. క్లిక్ చేసుకున్న మనకు నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే ఓపెన్ అవుతుంది అనమాట. కొంచెం మొబైల్ స్లో ఉంది. ఓకే, ఏంటో ఒకటి మీకు బ్యాక్గ్రౌండ్ సౌండ్ వస్తుంది కదా, అది మీరు పట్టించుకోకండి వీడియో అయితే. నేను ఎందుకంటే మా తమ్ముడు అయితే ఏడుస్తూ ఉన్నాడు, మా బాబాయ్ కొడుకు వాడు ఏడుస్తూ ఉన్నాడు అప్పటి నుంచి. ఓకే, ఇట్లా మనకి ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా అయితే వస్తుందన్నమాట. ఇక్కడ రాగానే మనకి ఇక్కడ మనం ఏదైనా సెట్టింగ్ చేసుకోవాలంటే ఇక్కడ ఏదైతే చూడండి, ఇక్కడ మనకు ఆ కంటెంట్ ఆప్షన్ కనిపిస్తుంది కదా, ఇక్కడ ఈ యొక్క ఆప్షన్ మీద అందరూ క్లిక్ చేయండి ఇట్లా. ఓకే ఓకే, ఇట్లా క్లిక్ చేయండి. ఓకే ఓకే, నెక్స్ట్ ఇంటర్ఫేస్ ఇక్కడ ఈ విధంగా వస్తుందన్నమాట. మన ఛానల్ పేజ్కి సంబంధించి ఇక్కడ ఓపెన్ అవుతుంది, అన్ని వీడియోస్ అయితే వస్తాయన్నమాట. మరి ఏ వీడియోకి మీరు చేయాలనుకుంటున్నారంటే అన్ని వీడియోస్ మనం చేసుకోవాలి. మీరు అప్లోడ్ చేసినటువంటి ప్రతి ఒక్క వీడియోకి అయితే మనం అయితే సెట్టింగ్ చేసుకోవాలి. అట్లయితేనే ఈ యొక్క వర్కౌట్ అవుతుందన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఈ యొక్క వీడియో చేస్తూ ఉన్నాను. ఈ వీడియో ఇట్లా ఓపెన్ చేస్తూ ఉన్నాను ఇట్లా. ఓకే, ఓపెన్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఓకే, ఇట్లా మనకి ఈ విధంగా వచ్చింది కదా. మనం ఇప్పుడు ఏం చేయాలంటే మెయిన్గా అనమాట, ఫస్ట్ సెట్టింగ్ వస్తాయన్నమాట, ట్యాగ్స్ డిస్క్రిప్షన్ ఇచ్చే చెక్అవుట్ చేసుకోండి అనమాట. ట్యాగ్ డిస్క్రిప్షన్ ఇచ్చిన అయితే పర్లేదు. నెక్స్ట్ సెకండ్ సెట్టింగ్ వచ్చేసి లైక్ ఏ విధంగా ఇక్కడ మనకు ఇదైతే ఐ కార్డ్స్, అదేవిధంగా ఎండ్ కార్డ్స్ అనమాట. ఎందుకు ఐ కార్డ్స్ ఎండ్ కార్డ్స్ ఇదే సెట్టింగ్స్ అని ఎందుకు చెప్తా ఉన్నానంటే, ఇది చాలా మనకు కీలక పాత్ర పోయిస్తుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఒక వీడియో మీరు అప్లోడ్ చేసే ఛానల్లో అప్లోడ్ చేసిన తర్వాత ఐ కార్డ్స్ ఎండ్ కార్డ్స్ మీరు యాడ్ చేసిన తర్వాత ఒక పర్సన్ వీడియో మొత్తం ఎండ్ వరకు చూసారనుకోండి. చూసిన తర్వాత అప్పుడు ఏమవుతుందన్నమాట, చూసిన తర్వాత ఎండ్ అయిపోయిన తర్వాత మీరు ఐ కార్డ్స్ కానీ ఎండ్ కార్డ్స్ అని మీరు యాడ్ చేసినట్లయితే ఆ పర్సన్ ఎండ్ కార్డ్స్ వచ్చినటువంటి వీడియోకి ఖచ్చితంగా అయితే ఒక 100 మంది వీడియో రీచ్ అయితే ఖచ్చితంగా కలిసి ఒక 10-15 మంది అయితే క్లిక్ చేసి చూస్తారు. కాబట్టి దానివల్ల కూడా మనకైతే ఆ వీడియోకి అయితే వ్యూస్ వస్తాయన్నమాట. ఈ విధంగా మనం ప్రతి ఒక్క వీడియోకి యాడ్ చేస్తాం అనుకోండి, మన కంటెంట్ ఖచ్చితంగా బూస్ట్ అవుతుంది, 10 మంది కూడా చేరుకుంటుంది అనమాట. దీనివల్ల యూట్యూబ్ సంబంధించిన రికమెండేషన్ పెరుగుతాయి, అదేవిధంగా యూట్యూబ్ సంబంధించి ఇంప్రెషన్ పెరుగుతాయి అనమాట. ఓకే, ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసి అనమాట మనకి ఎండ్ కార్డ్స్ అనమాట. ఇక్కడ ఎండ్ కార్డ్స్ ఆప్షన్ కదా, క్లిక్ చేసుకున్నమాట. అంటే ఇప్పుడు నేను చెప్పే ఇన్ఫర్మేషన్ చాలా మంది తెలియవచ్చు, కొంతమంది తెలియకపోవచ్చు అనమాట. అందరూ కూడా రీచ్ అవ్వాలనే యొక్క క్లిక్ బైట్ తమిళ అయితే పెట్టడం జరిగింది. ఓకే, మనకి ఈ విధంగా వస్తుంది. నేను ఆల్రెడీ దీనికి అయితే పెట్టాను అనమాట. నేను చూడండి, ఇక్కడ ఏదైతే ఎండ్ స్క్రీన్ అయితే యాడ్ చేసుకున్నాను, మళ్ళీ ఒకసారి మీకోసం చూపించిన జరుగుతున్నమాట. ఇక్కడ ఎలిమెంట్ అని ఆప్షన్ కదా, ప్లస్ ఐకాన్ ఇక్కడ క్లిక్ చేయండి. ఓకే, క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా అయితే వస్తుంది అనమాట. ఇక్కడ వచ్చేసి అనమాట అడుగుతుంది అనమాట, ప్లేలిస్టా వీడియోసా చాలా అడుగుతుందన్నమాట. వీడియో కాబట్టి ఓకే, వీడియో టైప్ చేశాను. మళ్ళీ మనం ఎలిమెంట్ పైన క్లిక్ చేసుకోవాలి వీడియో. ఓకే, మళ్ళీ మనం ఏం చేయాలంటే ఇక్కడ మనకు 2-3 ఫేస్బుక్ ఎక్కువైనాయి కాబట్టి మనం దీన్ని డిలీట్ చేసుకోవచ్చు అనమాట. ఓకే, ఇట్లా మనం ఎండ్ కార్డ్స్ యాడ్ చేసుకోవాలన్నమాట. ఓకే, ఈ యొక్క ఐ కార్డ్స్, అదేవిధంగా ఎండ్ కార్డ్స్, డిస్క్రిప్షన్, ట్యాగ్స్ మీరు ఇచ్చినట్టు ఖచ్చితంగా అయితే 100% అయితే మన ఛానల్కి ఖచ్చితంగా బూస్ట్ వస్తుంది. ప్రతి ఒక్క వీడియోకి అయితే ఎంతో కొంతమందికి రీచ్ అవుతుంది. కాబట్టి ఈ సెట్టింగ్స్ అయితే చేసుకున్నాను అనమాట. తెలియని వారు తెలుసుకుంటారని యొక్క క్లిక్ బైట్ తమిళ పెట్టడం జరిగింది. ఓకే, ఇదన్నమాట ఇన్ఫర్మేషన్ ఈ వీడియో తరఫు నుంచి. అదేవిధంగా అప్కమింగ్లో మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే రిగార్డింగ్ ది యూట్యూబ్లో ఏ విధంగా వీడియోస్ అప్లోడ్ చేయాలి, మీకు మానిటైజేషన్ ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఒకసారి కామెంట్ చేయండి. మళ్ళీ మీకు ఈ విధంగానే వీడియో చేసి ఛానల్ అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఓకే, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. జై హింద్.